నరముఖ వినాయక ఆలయం. తొండం లేకుండా ఉండే ఆది గణపతి ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవాల్సిన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క పేరు తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత యుక్తీశ్వరార్ ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తు రాముల వారు తన తండ్రి అయిన దశరథుడికి పితృ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవడంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృతర్పణాలు మొదలుపెట్టమని చెప్పిన స్థలం. అందుకని ఈ ఊరిని తిలతర్పణపురి అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం. అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది. తిలతర్పణపురి. ఇక్కడ రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి 4 పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారటం జరిగింది. అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతూ ఉంది. త్రివేణి సంగమం. ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 7 స్థలాలుగా చెప్పబడి కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయా త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా చెప్పబడుతుంది. దోషాల నుంచి విముక్తి. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు. మరొక ప్రత్యేకత. అంతేకాక ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే గణపతి. ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి ఉన్నారు. బాలగణపతి. ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటారు. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది. నరముఖ గణపతి. ఈ ఆలయం ముఖ్యంగా నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతితో చాలా ప్రసిద్ధి చెందినది. ఆలయం ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం కోతునూరు సరస్వతి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్సుని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలోను కలదు.